వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కుప్పంలో ఈ నెల 6-7 తేదీల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ఎస్పీ మణికంఠ, ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ పరిశీలించారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో కలెక్టర్ సుమిత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెలీప్యాడ్, స్టేడియం, ద్రావిడ వర్సిటీలను పరిశీలించారు. ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జనవరి 8న దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. 1,50,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని మంత్రి స్వామి వెల్లడించారు. ఇప్పటికే ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ, మున్సిపాలిటీలో వాటర్ సప్లై సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో ఆధారంగా జీతాలు చెల్లించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29లోపు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిధులు విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తాడిగడపలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని పనులు మొదలుపెట్టిందని, సిఆర్డీఏ పరిధిలోని 2,700 కోట్ల రూపాయల మేరకు పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. అద్దంకిలో మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖ నందు విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తెలుగు భాష వికాసం ముసుగులో బడుగుల విద్య భవిష్యత్తును నాశనం చేయవద్దని మాల సంఘాల కన్వీనర్ బొంత శ్యామ్ రవిప్రకాష్ అన్నారు. కొవ్వూరులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ పేర్కొనడం కుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. నల్లమడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం, కౌమార బాలికల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌమార బాలికలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ యుక్త వయసులో బాలికలు ఆహారంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆమె సూచించారు. కొత్తవలస మంగళపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 37వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విద్యార్థులకు చదువులో శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంఈఓ శ్రీదేవి, ఎస్ఐ సుదర్శన్, కల్నల్ నీరజ్ కుమార్, ప్రిన్సిపల్ సుధారాణి సిబ్బంది పాల్గొన్నారు. చీమకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ నరసింహారావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మేనేజ్మెంట్ కమిటీలు అభివృద్ధి కొరకు సహకరించాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కొరకు చర్చించి అభివృద్ధి పరచాలన్నారు. చదువుతో పాటు పరిసరాలు కూడా విద్యార్థులకు ఎంత అవసరమని పేర్కొన్నారు.